హాయ్ గైస్, ఈరోజు రివ్యూ ఆఫ్ ది డే డ్రాగన్. ఈ మూవీలో హీరో ప్రదీప్ రంగనాథ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, ఇంకా ఖైదీ లాహోర్ నటించారు. ఈ సినిమా ఎలా ఉంది? ప్రదీప్కి హిట్టా, ఫ్లాపా? ఇలాంటి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. వీడియోకి లైక్ లేదా డిస్లైక్ కొట్టండి. మెయిన్గా బెలైకాన్ ఆన్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మా నెక్స్ట్ రివ్యూస్ మిస్ అవుతారు. ఇంకా స్టోరీ ప్లాట్ గురించి చెప్పాలంటే ఇది ఒక బ్యాడ్ బాయ్ కథరా. మన హీరో మొదట్లో రచ్చ చేస్తూ ఉంటాడు, కాని ఫైనల్గా ఒక గుడ్, రెస్పాన్సిబుల్ మనిషిగా మారతాడు. ఈ సమాజంలో వాడి లైఫ్లో ఎదుర్కొన్న స్ట్రగుల్స్, అప్స్ అండ్ డౌన్స్, లవ్ స్టోరీస్ ఇవన్నీ మిక్స్ అయి లాస్ట్లో వాడి లైఫ్ ఏం అయిందనేది స్టోరీ. ఇంతకంటే ఎక్కువ చెప్పి స్పాయిల్ చేయను బ్రో, నీకు ఇష్టమైతే చూసేయ్. మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ నాకు బానే లగిందిరా. ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎనర్జీగా ఉంది, సీన్స్ స్పీడ్గా సాగాయి. కానీ సెకండ్ హాఫ్ అయితే టాప్ గేర్లో వచ్చింది బ్రో. నాకు మాంచి నచ్చింది. లాస్ట్ సీన్స్ కిక్కు ఇచ్చాయి, అంతే. పాజిటివ్స్: ప్రదీప్ రంగనాథ్ యాక్టింగ్ సూపర్రా. వాడి బాడీ లాంగ్వేజ్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ అన్ని బొంగులో కాకుండా బాగా కుదిరాయి. ముఖ్యంగా బ్యాడ్ బాయ్ కాలేజీ ఎపిసోడ్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. కామెడీ సీన్స్ ఫుల్ ఎంటర్టైన్ చేస్తాయి బ్రో, నవ్వు తెప్పిస్తాయి. కాలేజీ లవ్ స్టోరీ, సెకండ్ హీరోయిన్తో రొమాన్స్, ఈ సీన్స్ మంచి ఫీల్ ఇచ్చాయి. తెలుగు డబ్బింగ్ బాగుందిరా. లవ్ టుడే స్టైల్లో డైలాగ్స్ కిక్కు ఇచ్చాయి. అనుపమ పరమేశ్వరన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యింది. వీళ్ల లవ్ స్టోరీలో ఒక మంచి మెసేజ్ ఉంది. కాలేజీ లైఫ్లో తోపులాట కాని బయటికొచ్చాక రియాలిటీ తెలిసొస్తదని. హీరో మదర్ ఫాదర్ సెంటిమెంట్ సీన్స్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయి. డైరెక్టర్ ఒక మెసేజ్ బాగా చూపించాడు. గోల్స్, రెస్పాన్సిబిలిటీ లేనోడిని సమాజం వేస్ట్గా చూస్తదని. ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. సాంగ్స్, విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండ్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే దెబ్బకొట్టిందిరా. గౌతమ్ అనే క్యారెక్టర్తో ఒక ఆఫీస్ సీన్ ఉంటది, ఫన్నీగా అనిపించింది. ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ కూడా బాగా వర్క్ అయ్యాయి. నెగటివ్స్: సాంగ్స్ నాకు అంతగా ఆకట్టుకోలేదు బ్రో, ఓకే అనిపించాయి. మూవీ చూస్తుంటే శివకార్తికేయన్ డాన్ ఫ్లేవర్ కొంచెం కనిపించింది, కొత్తగా అనిపించలేదు. ప్రదీప్ రంగనాథ్ యాక్టింగ్ అదిరిపోయిందిరా. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఫేస్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్తో ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. లవ్ టుడే కంటే ఇందులో కాస్త డోస్ ఎక్కువగానే ఉంది. అనుపమ్మతో కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఒక ఫెయిల్యూర్ పర్సన్ ఎమోషన్స్ ఎలా ఉంటాయో ఆ పోర్షన్ నాకు బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఓవరాల్గా వాడి యాక్టింగ్ ఇంప్రెసివ్గా ఉంది. అనుపమ పెర్ఫార్మెన్స్ మూవీకి ప్లస్ అయ్యిందిరా. ఆమె క్యారెక్టర్కి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రదీప్కి టర్నింగ్ పాయింట్లా డిజైన్ చేశారు. ఖైదీ లాహోర్ రోల్ కూడా కీలకంగా వర్క్ అయ్యింది. గౌతమ్ మీనన్, కెస్ రవికుమార్ లాంటివాళ్ల పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రా కిక్ ఇచ్చాయి. జార్జ్ అనే ఫాదర్ రోల్, మదర్ క్యారెక్టర్ ఎమోషనల్ సీన్స్లో చింపేశారు. ఫ్రెండ్స్ గ్యాంగ్ కామెడీ, బాండింగ్ సీన్స్ కూడా బాగా నచ్చాయి. స్టోరీ రెగ్యులర్గానే అనిపిస్తది, కానీ ఎంటర్టైన్మెంట్, కామెడీ, కంటెంట్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్లో 20-30 వరకు నిమిషాలు ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. ఒక పనికిమాలినోడు ఎలా మంచోడు అయ్యాడనే మెసేజ్ బాగా చూపించారు. డైరెక్షన్ కూడా డీసెంట్గా ఉంది. నా ఒపీనియన్లో ఈ మూవీ ఎక్స్ట్రా ఎంటర్టైనింగ్గా నచ్చిందిరా. థియేటర్లో చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తది, లేదాలో చూసినా బాగుంటది. నీ ఛాయిస్ బ్రో. నా రేటింగ్ 4/5. నీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పు. ఇలాంటి రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చెయ్యి, బెల్ ఐకాన్ ఆన్ చెయ్యి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.